కూడా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఆనాడు పెద్ద మెజారిటీ తోటి డాక్టర్ వంశీకృష్ణ గారిని 14 నియోజకవర్గాల్లో పార్లమెంట్ జిల్లాలో ఎవరికి రానంత మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ, అట్లాగే మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 2 పర్యాలు ఎంపీగా ఉండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పిలిస్తే పలికే రవి డాక్టర్ మల్లురవి గారు కూడా జిల్లాలో అత్యంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి అచ్చంపేట ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ రుణం ఏనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదు. మీకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజా పరిపాలన, రాచరిక పరిపాలన కాదు, అవినీతి పరిపాలన కాదు, ఇలా ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే మాట చెప్పడం జరిగిందో, 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో, వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించడం జరిగింది. అది మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ బిల్లు కావచ్చు, అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కావచ్చు. ఇటువంటి ఒక్కొక్కటిగా ఇదే కాకుండా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే అత్యంత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈనాడు ఇప్పుడే 3500 ఇండ్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు అచ్చంపేటకు మంజూరు చేయడం జరిగింది. మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారు మీ గ్రామానికి వచ్చి పేదవాళ్ళు గుర్తించి మీ అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతాంగం ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో, అప్పుల పాలైనటువంటి రైతాంగం వచ్చేటువంటి 15 ఆగస్టు నాటికి జెండా రేపరేపలేని నాటికి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల అప్పు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా సాగునీటికి సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అది కలవకుర్తి కావచ్చు, పాలము లిఫ్ట్ ధర కావచ్చు, పెండింగ్ అన్నిటిని కూడా అంటే అచ్చంపేట లిఫ్ట్కి సంబంధించి కావచ్చు, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా వీటికి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టి జరుగుతుంది, ప్రాజెక్టులు ముందు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా పేదవాళ్ళకు సంబంధించి ఏది చూస్తూ ఉన్నారో, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, మహిళలకు 2000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ చూసి టీవీల ద్వారా, పేపర్ల ద్వారా గొప్ప మాటలు మాట్లాడాడు కేసీఆర్. నా అంత వీరుడు లేడు, నా అంత తెలివిపడు లేడు అని గొప్పలు మాట్లాడిన కార్యక్రమం చూసిండు. ఈ మధ్యకాలం చూసిండు, ఎవడైనా చదివేస్తే ఉన్న మధ్య పోయిందన్నట్టుగా టెలిఫోన్ ట్యాపింగ్. ఏం రోగం వచ్చిందా వీళ్ళకు? మంది సంసారాలు తొంగి చూడడానికి ఏమవసరం వచ్చిందే? రేపు కటాల పాలు కాబోతాను. ఒక్కరు కాదు, ఇక్కడ కాదు, వేలాది మంది రాజకీయ అన్ని పార్టీల వాళ్ళ నాయకులవి ఫోన్లు దొంగసాటుగా వినేటువంటి కార్యక్రమం. దానిపైన ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తూ ఉంది, కేసులు రిజిస్టర్ చేయింది, కొందరు జైలుకు పోయిన, ఇంకా కూడా ముఖ్య నాయకులు కూడా తొందరలోనే జైలుకు పరిస్థితి వస్తుంది. అంటే అన్ని కూడా ఏమో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. గొప్ప పరిపాలన మాట్లాడిండు. ఎట్లా గొప్ప పరిపాలకుడు అవుతాడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ? ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ఆనాడు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇవ్వకపోయినట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ ఉద్యమాన్ని చూసి కాదు, ప్రధానంగా ఇచ్చింది. వందలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఒక్కొక్కరి బిడ్డలాగా రాలిపోతా ఉంటే
ఆ చనిపోయిన బిడ్డల తల్లుల కడుపుకోతే ఎట్లుంటుందో కన్న తల్లిగా సోనియా గాంధీ తెలుసు కాబట్టి ఆ కన్న తల్లుల కడుపుకోత బాధ భరించలేక వాళ్ళకి న్యాయం చేయాలని 60 సంవత్సరాల కల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు శూన్యమవుతుంది అని తెలిసి కూడా రాజకీయంగా నష్టం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉన్నందుకే 100 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు అయింది. రైతు బంద్ వచ్చింది. ఇలా కరెంట్ 24 గంటలు కావచ్చు. ఎన్నో కార్యక్రమం చేపట్టి జరిగింది. ఈ గొప్పతనం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా తప్ప మరొకటి కాదు. అందుకనే ఈనాడు గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడింది, కేటీఆర్ ఏం మాట్లాడి, హరీష్ ఏం మాట్లాడిండు, తెలంగాణ వస్తే కాంగ్రెస్ కరెంటే రాదు, తెలంగాణ వస్తే పెన్షన్ రాదు, తెలంగాణ వస్తే రైతు బంధు రాదు మాట్లాడు. ఈ రోజున మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిపోయినారు. బంగారు పళ్ళెం చేసి ఇచ్చినవన్నారు. ఆ బంగారు పళ్ళెలు ఏముంది అని చూస్తే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. ఈ వడ్డీ కట్టడం కోసం అప్పు చేయాల్సి వస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఈ రాష్ట్ర అప్పు కేవలం 70,000 కోట్లు ఉండే. అటువంటి 10 అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, ఏమైందా మీరు వచ్చి 3 నెలలే ఇక్కడ మీ హామీలను మాట్లాడుతున్నారు. అయినా కూడా గతంలో ఉన్న ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వాటన్నిటిని ఇస్తూ కూడా ఇలా మరిన్ని 6 గ్యారెంటీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. 100% వచ్చే భవిష్యత్తులో మీ అందరి మరి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచన చేసి ఆనాడు పెద్ద మెజారిటీ తోటి డాక్టర్ వంశీకృష్ణ గారిని 14 నియోజకవర్గాల్లో పార్లమెంట్ జిల్లాలో ఎవరికి రానంత మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ, అట్లాగే మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 2 పర్యాలు ఎంపీగా ఉండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పిలిస్తే పలికే రవి డాక్టర్ మల్లు గారు కూడా జిల్లాలో అత్యంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి అచ్చంపేట ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ రుణం ఏనాటికి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదు. మీకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజా పరిపాలన, రాచరిక పరిపాలన కాదు, అవినీతి పరిపాలన కాదు, ఇలా ప్రజా పరిపాలన తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే మాట చెప్పడం జరిగిందో, 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో, వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించడం జరిగింది. అది మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ బిల్లు కావచ్చు, అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కావచ్చు. ఇటువంటి ఒక్కొక్కటిగా ఇదే కాకుండా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైతే ఇల్లు లేదు, ఎవరికైతే అత్యంత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈనాడు ఇప్పుడే 3,500 ఇండ్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు అచ్చంపేటకు మంజూరు చేయడం జరిగింది. మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ గారు మీ గ్రామానికి వచ్చి పేదవాళ్ళు గుర్తించి మీ అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రైతాంగం ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో, అప్పుల పాలైనటువంటి రైతాంగం వచ్చేటువంటి 15 ఆగస్టు నాటికి జెండా రేపరేపల నాటికి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల అప్పు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా సాగునీటికి సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అది కల్వకుర్తి కావచ్చు, పాలము లిఫ్ట్ ధర కావచ్చు, పెండింగ్ అన్నిటిని కూడా అంటే అచ్చంపేట లిఫ్ట్కి సంబంధించి కావచ్చు, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం
కృత నిశ్చయంతో ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఖచ్చితంగా వీటికి త్వరలోనే ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టి జరుగుతుంది, ప్రాజెక్టులు ముందు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా పేదవాళ్ళకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, మహిళలకు 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది.